క్యాన్సర్‌కి వ్యాక్సిన్ వచ్చింది అన్నారు కదా! సో, ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు? క్యాన్సర్ వ్యాక్సిన్ ఏసుకుంటే ఖచ్చితంగా ఇంకా లైఫ్ టైమ్‌లో క్యాన్సర్ రాకుండా ఉంటుందంటారా? ఇట్స్ నాట్ లైక్ దట్. రైట్. సీ మనం నార్మల్‌గా ఆ విధానం మనం ఆలోచిస్తే అక్కడ ఏమవుతుందంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్. హ్మ్. ఓకే. ఇప్పుడు మీరు హ్మ్, ఇప్పుడు వరకు జరిగిన విషయం మీరు చూడండి. ఒకరికి సపోజ్ హార్ట్ అటాక్ వచ్చింది. మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు? స్టెంట్ ఏస్తున్నారు. ఓకే. లేకపోతే వాళ్ళకు బ్లాకేజ్ వచ్చేస్తే వాళ్ళు స్టెంట్ ఏసారు. బట్ దర్ ఈజ్ ఎ లైఫ్ స్పాన్ ఫర్ ద స్టెంట్. హ్మ్. ఓకే. ఆ తర్వాత ఏమవుతుందంటే 8 ఇయర్స్ కానీ, 10 ఇయర్స్ కానీ, 5 ఇయర్స్ కానీ తర్వాత అగైన్ మీరు వచ్చి చూపించుకోవాలని చెప్తారు. ఓకే. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? లైక్ దాని ప్యూర్లీ అవర్ ఫుడ్ హ్యాబిట్. బికాజ్ డైలీ బేసిస్‌లో మనం ఫుడ్ తింటున్నాం కదా! హ్మ్. సో, ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్క డిజీజ్ మనకు ఏమవుతుందంటే డిపెండింగ్ అపాన్ అవర్ ఫుడ్ హ్యాబిట్ ఓన్లీ. ఫుడ్ హ్యాబిట్, అవర్ లైఫ్ స్టైల్. సో, దీన్ని బట్టి టోటల్‌గా మనకు డిజీజెస్ అన్నీ రావడం కానీ, లేకపోతే బ్లాకేజ్ రావడం కానీ, ట్యూమర్ రావడం కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఓవర్ గ్రోత్ రావడం కానీ, ఇది టోటల్‌గా డిపెండింగ్ అపాన్ అవర్ లైఫ్ స్టైల్ ఓన్లీ.